ప్రత్యేకంగా కనబడాలనే ఆశ. వెయిట్ ఎ మినిట్ అనే ఈ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, మనమందరము కూడా ప్రత్యేకంగా కనబడాలని ప్రయాసలో ఉంటాం. ఒక వేసుకున్న వస్త్రమును బట్టి కానీ, మాటలను బట్టి కానీ, వేసుకున్న ఆభరణాలను బట్టి కానీ, మనం వెళ్ళే వెహికల్ని బట్టి కానీ, మనం పెళ్లి చేసుకున్న భర్తను బట్టో, భార్యను బట్టో, మన తల్లిదండ్రులు బట్టో, బంధువులను బట్టో, ఎవరో ఒకరిని బట్టి ప్రత్యేకంగా కనబడాలి. ఉండాలనే కాదు, కనబడాలి. అయితే దేవుని బిడ్డలారా, మనము ప్రత్యేకంగా కనబడాలి అనే ప్రయత్నంలో బాహ్య సంబంధమైనటువంటి విషయాలను మనం పట్టించుకుంటాం కదండి, అది సహజం. అయితే నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వచనంలో మోషే అన్నటువంటి దైవజనుడు ప్రార్థన చేస్తాడు, దేవుణ్ణి అడుగుతాడు. ఎందుకంటే వారు సనుగుడు గొనుగుడును బట్టి దేవుడు, నేను మీతో రాను, ఒక దేవదూతను మీతో పంపిస్తాను, మీరు వెళ్ళండి అని చెప్తే వారందరూ చాలా ప్రాయశ్చిత్తపడి ఏడుస్తారు ప్రజలు. మోషే విజ్ఞాపనం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో ఏమని అడుగుతాడంటే, నేను నీ ప్రజలు, మేము ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా కనబడాలి. నేను నా ప్రజలు అండు, నన్ను క్షమించండి, నీ ప్రజలు కనుక ఎలా కనబడాలి అంటే, మీరు మాతో ఉండాలి, మేము నీకు ఇష్టలు అని అది రుజువు అవ్వాలంటే మీరు మాతో ఉండాలి. దేవుని బిడ్డలారా, దానిని బట్టి ప్రజలు, చుట్టుప్రక్కల ప్రజలు దేవుని ప్రజలను చూసి, అమ్మో దేవుడు వీరితో ఉన్నాడు అని వారు గుర్తించాలంటే మీరు ఉండాలి మాతో అని మోషే ప్రయాసపడతాడు. మరి నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా, లేకపోతే ప్రత్యేకమైన వ్యక్తిగా, డిస్టింగ్విష్ అని ఇంగ్లీష్లో మాట వాడారు. వాట్ ఈస్ సో డిస్టింగ్విషింగ్ అబౌట్ యూ? నీతో లేకపోతే నీలో ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటి అంటే, లేటెస్ట్ ఫ్యాషన్ జీన్ ప్యాంటు, లేటెస్ట్ ఆభరణమో, లేటెస్ట్ వీడియో గురించి మాట్లాడటమో, లేటెస్ట్ విషయాలు ఏవో తెలియచేయటమో, లేకపోతే లేటెస్ట్ క్రికెట్ మ్యాచ్ స్కోర్ ఏదో మాట్లాడటమో, క్రికెట్ ఎలా కొట్టారు ఏంటి, దాన్ని బట్ట డిస్టింగ్విషింగ్ ఫీచరు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధి నీతో ఉన్నదని, దట్ వీఆర్ ప్లీజింగ్ ఇన్ గాడ్ సైట్ అంటే దేవుని దృష్టిలో మనము శ్రేష్టమైనటువంటి వారంగా, ఇష్టలుగా ఉన్నామని ఆయన మనల్ని ప్రత్యేకించాలి. అప్పుడు ఆ ప్రత్యేకత ఎలాగుంటుందంటే, నువ్వు వేసుకున్న ఏ బట్టలను బట్టో, నువ్వు వేసుకున్న ఆ లేటెస్ట్ నైకీ షూస్ని బట్టో, లెవి స్ట్రాస్ జీన్స్ని బట్టో, లేకపోతే ఏ లేటెస్ట్ జ్యువెలరీని బట్టో నువ్వు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా కనబడటం కాదు. దేవుని సన్నిధి, ప్రసన్నత నీ మీద ఉంటుండగా దే విల్ బి ఎ డిస్టింగ్విషింగ్ ఫీచర్. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు దాని కొరకు ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు కూడా నీ కొరకు అదే ప్రార్థన చేస్తున్నాను, దట్ యూ షుడ్ బి సెపరేట్. నిన్ను చూడగానే ఈ వ్యక్తి చాలా ప్రత్యేకమైన వారు, లేకపోతే వాడు, ఎందుకంటే దేవుని సన్నిధి వారితో ఉన్నది అని గుర్తింపు ఎలాగుంటుందంటే, నువ్వు వేసుకున్నటువంటి బట్టలు బట్టి కాదు, ద వెరీ ప్రెసెన్స్ కమ్స్ అపాన్ యూ. దేవుని మహిమ నీ మీదకి రాగానే దేవుని బిడ్డ, దే విల్ బి ఎ డిస్టింగ్విషింగ్ ఫ్రమ్ ది ఆర్డినరీ. సాధారణమైన సామాన్యమైనటువంటి మనుషుల్లో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడతావు. ఎక్కడికి వెళ్ళినా మార్గాలు తెరవబడతాయి. ఏ విషయమైనా ఆయన నీతో ఉంటారు. నా ప్రార్థన ఈరోజు ఉదయం అదే, మే గాడ్ బీ విత్ యూ అండ్ మే హీ డిస్టింగ్విష్ యూ ఫ్రమ్ ది ఆర్డినరీ పీపుల్. సాధారణమైనటువంటి వ్యక్తుల నుండి నిన్ను దేవుడు ప్రత్యేకించుకుని ఉంచునుగాక. పరిశుద్ధ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను అయినా నిర్గమకాండం 33:16 వచనాన్ని బట్టి ప్రత్యేకించుకోమని నాయన, నీ మహిమను నీ బిడ్డల మీద ప్రకాశింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.